जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानन्दन व्रज जनरञ्जना। यशोदानन्दन व्रज जनरञ्जना। यमुनतीरावनचारि। यमुनतीरावनचारि। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी यशोदानन्दन व्रज जनरञ्जना। यमुनतीरावनचारि। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथर श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం తృతీయ స్కందం 33వ అధ్యాయం కపిలుని కార్యకలాపములు. శ్లోకం సంఖ్య 17. పదవిచ్ఛేదం. స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు మారకతేషు ఛ రత్నప్రదీపా ఆభాంతి లలనాః రత్న సంయుతాః స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ రత్నప్రదీపా భాంతి లలనారత్న సంయుతాః స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ రత్నప్రదీపా భాంతి లలనారత్న సంయుతాః మహామారకతేషు చ
रत्नप्रदीपाभान्ति ललनारत्नसंयुताः स्वच्छस्फटिककुड्येषु महामारकतेषु च रत्नप्रदीपाभान्ति ललनारत्नसंयुताः. ఆన్లైన్లో ఉన్నారు, ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. స్వచ్ఛస్ఫటికకుడ్యేషు స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ మహామారకతేషు చ రత్నప్రదీపాభాంతి రత్నప్రదీపాభాంతి లలనారత్నసంయుతాః లలనారత్నసంయుతాः స్వచ్ఛస్ఫటికకుడ్యేషు స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ మహామారకతేషు చ రత్నప్రదీపాభాంతి రత్నప్రదీపాభాంతి లలనారత్నసంయుతాః లలనారత్నసంయుతాः. ఓకే. స్వచ్ఛ స్వచ్ఛమగు స్ఫటిక చలువరాయి కుడ్యేషు గోడలపై మహామారకతేషు విలువగు మనులు అలంకరింపబడెను. చ మరియు రత్నప్రదీపాః మణిదీపములు ఆభాంతి ప్రకాశించెను. లలనాః స్త్రీలు రత్నాభరణములతో సంయుతాః అలంకరింపబడి ఉండిరి. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే గృహగుడ్యములు ఉత్తమముగు చలువరాతితో చేయబడి విలువైన మనులతో అలంకరింపబడి ఉండెను. ఆ మనుల కాంతిలోనే గృహము ప్రకాశితమైనందున వేరే కాంతి యొక్క అవసరము లేకుండెను. పరిచారికలు తగినంతగా ఆభరణ భూషితులై ఉండిరి. భాష్యం. గృహ వైభవము విలువైన మనులు, దంత నిర్మిత వస్తువులు, ఉత్తమమగు చలవరాయి, కనక మణిమయ సామాగ్రి మొదలగు వానిచే ప్రదర్శితమగునని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. వస్త్రములు సైతము బంగారు జరీచే అలంకృతమైనట్లుగా పేర్కొనబడినది. అనగా ప్రతిదియు కొంత విలువను కలిగి ఉండేది. నేటి కాలం వలె ప్లాస్టిక్ లేదా ఇనుముతో తయారు చేయబడిన వస్తువులు కావవి. వైదిక నాగరికత విధానమేమనగా ఇంటి అందు వాడబడేటివి విలువను కలిగి ఉండవలను. అవసరమైనచో వెంటనే వాటిని మార్చి ధనమును పొందవచ్చును. అప్పుడు వస్తువులు పాడైనను విలువను కోల్పోవు. ఈ విధానము భారతీయుల యందు ఇంకనూ కొనసాగుచున్నది. వారు లోహపు వస్తువులను, బంగారు ఆభరణములను లేదా వెండి కంచములను, బంగారు అంచుగల పట్టు వస్త్రములను తమ వద్ద ఉంచుకుందురు. అప్పుడు అవసరమైనంతనే వాటిని మార్చి డబ్బును పొందవచ్చును. అవసరమైనప్పుడు అప్పులిచ్చివారు మరియు గృహస్థుల నడుమ ఇటువంటి వినిమయము జరుగుతూనే ఉండును. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. సో ఈరోజు మనం 17వ శ్లోకం చదివాము. నిజానికి 16వ శ్లోకం చదవాలి. 16వ శ్లోకానికి భాష్యం లేదు కాబట్టి ఒకసారి ఆ అనువాదాన్ని చదువుతాను. పయఃఫేన నిభాషయ్య దాంత రుక్మ పరిచ్ఛదాః ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ. తాత్పర్యం: కర్దమముని గృహ సంపత్తి ఇచ్చట వర్ణింపబడినది. దుప్పట్లు, పరుపులు పాల నురుగు వలె తెల్లగా నుండును. ఆసనములు ఏనుగు దంతములతో చేయబడి బంగారు అంచులు కలిగిన వస్త్రములు కప్పబడి ఉండెను. పర్యంకములు కనక నిర్మితములై మెత్తని దిండ్లను కలిగి ఉండెను. సో మరి ఇప్పుడు చదివిన శ్లోకంలో మరి ఇంకా కర్దమముని యొక్క గృహాన్ని గురించి వర్ణించడం జరుగుతుంది. మరి ఎంత విలువైన వస్తువులు ఆ గృహంలో ఉన్నాయనేవి మనం ఇక్కడ చూడొచ్చు. సాధారణంగా కర్దమ ముని అంటే ఆయన యోగి, భౌతిక వస్తువుల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. మరి ఉన్నాడా? కర్దమమునికి ఈ భౌతిక వస్తువుల పట్ల ఆకర్షణ లేదని ఎలా తెలుసుకోవచ్చు? ఎలా తెలుస్తుంది? కర్దమముని మరి తనకి అవసరం లేనప్పుడు, తనకి భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేనప్పుడు అలాంటివన్నీ కూడా ఎందుకు సృష్టించాడు? ఎందుకు తన గృహంలో? తన కోసం కాదా? ఎలా తెలుసు తన కోసం కాదని? అదే చెప్తున్నాం, కానీ ఎలా తెలుసు? ఓకే, సో అవన్నీ ఉన్నప్పటికీ కూడా సమయం వచ్చినప్పుడు సన్యాసాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు, అంతేనా? పంచశోర్ధ్వం వనం వ్రజేత్. సమయం ఆసన్నం కాగానే వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగంట సాధువులు అంటే వానప్రస్థం తీసుకున్న వాళ్ళు ఎలా వెళ్ళిపోతారంట, మనం ఉదయాన్నే మల విసర్జనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తామా? అయ్యో నా శరీరం నుంచి కొంత భాగం పోయిందే అని చెప్పేసి దానిపైన ఆసక్తి కనబరుస్తామా? వెనక్కి తిరిగి కూడా చూడడానికి ఇష్టం ఉండదు. సో ఆ విధంగా యోగులు, సాధువులు, భక్తులు ఏ విధంగా అంటే భౌతిక విషయాల పట్ల అలాంటి ఆసక్తిని కలిగి ఉంటారు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంది. మరి కర్దమమునికి అలాంటి ఆసక్తి లేదని ఎలా చెప్పొచ్చు అంటే, కర్దముని ఇలాంటి ఐశ్వర్యభరితమైన భవనాన్ని ఎప్పుడు సృష్టించాడు? తన భార్య కోరుకున్నప్పుడు. మరి తను వివాహం చేసుకునే ముందు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో నివసించాడు? అడవుల్లో ఒక తపస్విలాగా చిన్న కుటీరంలో జీవించాడు కదా, అవునా కదా? మరి అప్పుడు ఆయనకు ఆ శక్తి లేవా? ఇలాంటి పెద్ద భవనాన్ని నిర్మించే శక్తులు ఆయనకు లేవా? వివాహం చేసుకున్న తర్వాతనే సో తన మామగారు ఎవరు? స్వయంభూమనం అంటే మరి ఆయన ఇచ్చిన ఏమంటారు కట్నం ద్వారా ఇలాంటి ఐశ్వర్యాన్ని పొందాడా? అవన్నింటిని కూడా అతనే సృష్టించాడు, అవునా కదా? మరి ఆ శక్తి తన వివాహానికి ముందు అలాంటి శక్తి ఉంది, కానీ ఆయన తన కోసం అవన్నీ సృష్టించుకోలేదు. వివాహం జరిగిన తర్వాత కూడా అలాంటి కుటీరంలోనే జీవించారు. దేవహూతి కూడా చాలా కాలం
తన భర్తను సేవిస్తూనే ఒక తపస్విని లాగానే జీవిస్తూ వచ్చింది. తను అంతకుముందు తన తండ్రి ఎంతో ఐశ్వర్యవంతుడు. మరి స్వయంభూమనం అంటే గొప్ప రాజు కదా, రాజు కదా. మరి అలాంటి కుటుంబంలోంచి వచ్చిన ఆ, స్త్రీ ఎలా ఉంటుంది? అన్ని ఐశ్వర్యాలకి అలవాటు పడి ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా తన భర్తను సేవించడం కోసం అవన్నింటినీ కూడా విడిచిపెట్టింది. అంటే వాటన్నిటిపైన ఆసక్తి లేదు, తన భర్త పైనే ఆసక్తి ఉంది. ఎందుకంటే తనకి ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలన్నదే తన యొక్క కోరిక. అలాంటి భక్తుడి యొక్క సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాను అన్నది తన కోరిక అన్నమాట. కాబట్టి అలా ఉండగలిగింది కదా. సో ఆ విధంగా మనం చూసినట్లయితే వాళ్ళిద్దరికీ కూడా భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేదు. కానీ వాళ్ళిద్దరికీ కూడా ఏంటంటే భౌతిక గుణాల గురించి తెలుసు. గుణాల ప్రభావాలు ఎలా ఉంటాయి, శరీరం అనేది మన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసు. కాబట్టి శరీరం కోసం వాళ్ళు అలాంటి పరిస్థితుల్ని సృష్టించాల్సి వచ్చిందనమాట. ఎప్పుడైతే వాళ్ళు సంతానం కావాలని కోరుకున్నారో అప్పుడు అలాంటి పరిస్థితుల్ని ఏర్పరచుకున్నారు. కానీ వాళ్ళకి చూడండి, ఎప్పుడైతే దేవహూతికి సంతానం కావాలని కోరుకుందో కర్దముని కూడా తను మొట్టమొదటిగానే చెప్తాడనమాట, నీకు సంతానాన్ని అంటే ఎటువంటి సంతానాన్ని ఇస్తానన్నాడు? స్వయంగా భగవంతుడే పుత్రుడిగా జన్మిస్తాడు, కానీ వెంటనే నేను సన్యాసం తీసుకొని వెళ్ళిపోతానని చెప్పాడనమాట. మరి భగవంతుడే తన యొక్క కుమారుడిగా జన్మించిన తర్వాత ఎందుకు ఆయన సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది? సన్యాసం తీసుకొని ఎందుకు? ఆధ్యాత్మిక సాధన కోసమే కదా సన్యాసం తీసుకొని, అంటే వానప్రస్థం తీసుకొని సన్యాసం తీసుకొని వెళ్ళిపోయేది దేనికోసం? ఆధ్యాత్మిక సాధన కోసం. ఆధ్యాత్మిక సాధన చేసి ఏం పొందించాలి? భగవంతుని ప్రేమను పొందాలి. భగవంతుని ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు అప్పటికే మరి తనకు భగవంతునే తన కుమారుడిగా పొందాడు. అయినా మరి కుటుంబాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? ఉదాహరణగా ఉండటానికి, మిగతా వాళ్ళకి ఉదాహరణగా ఉండటం, ఎదుటి వాళ్ళకి ఉదాహరణగా ఉండడానికి. ఏంటా ఉదాహరణ? భగవంతుడు ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని వానప్రస్థం చెయ్యాలి అని చూపించి ధర్మం పాటించడం అనేది. ఇప్పుడు భగవంతుని యొక్క ప్రేమ అనేది మరి భగవంతుని ప్రేమను పొందారు. భగవంతుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, భగవంతుని పట్ల భక్తి ఉంది కాబట్టి భగవంతుడే తన యొక్క కుమారుడిగా జన్మించాడు. మరి అలా జన్మించాడని చెప్పేసి తన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదన్నమాట. మనం మొన్న అదేగా చర్చించుకున్నాం కదా. అర్జునుడు భగవంతుని గురించి పూర్తిగా అవగాహన పొందిన తర్వాత చివరికి ఏం చేశాడు? తన ధర్మాన్ని నిర్వర్తించడానికి సిద్ధపడ్డాడు. భగవంతుని ప్రేమ అనేది ఇది చైతన్యానికి సంబంధించింది. కానీ ఆ చైతన్యం, భగవత్ చైతన్యం ఎప్పుడైతే ఒక వ్యక్తికి కలుగుతుందో అప్పుడు తన ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించాలి, దానికి సరి అయిన కారణం అనేది అర్థమవుతుంది అంతే. అంతేకాని తను ఏంటి, ఎప్పుడు ఒక వ్యక్తి పూర్తిగా భగవత్ చైతన్యాన్ని పొందిన తర్వాత భౌతిక ధర్మాన్ని అన్నింటినీ కూడా విడిచిపెట్టాలని కాదు. సో అలా అనమాట. అందుకని కర్దముని కూడా ఏంటంటే భగవంతుడు తన పుత్రునిగా పొందినా, భగవంతుడిని నేరుగా తన పుత్రునిగా పొందినా సరే తన ధర్మాన్ని తను నిర్వర్తించడానికి వానప్రస్థాన్ని స్వీకరించాడు అనమాట. అలా మనం వాళ్ళిద్దరికి కూడా మనం గమనించినట్లయితే వాళ్ళకి భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేదు, అది మనకు స్పష్టమవుతుంది. మరి ఇక్కడ ప్రస్తుత శ్లోకంలో ప్రభుల వారి భాష్యంలో మనం చూసినట్లయితే మరి అలాంటి కర్దముని అలాంటి గృహంలోని సంపత్తిని కూడా ఎలాంటి గృహ సంపత్తిని కలిగి ఉన్నాడని చెప్పి ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లో వివరించడం జరిగిందనమాట. మరి ప్రభుల వారి భాష్యంలో చెప్తున్నట్లు నిజమైన ఐశ్వర్యం అంటే నిజమైన ఐశ్వర్యం ఏంటంటే భగవత్ చైతన్యం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం కలియుగంలో, ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో అసలు భౌతిక ఐశ్వర్యం అంటే ఏంటో కూడా తెలియకుండా ఉన్నారనమాట. ఇక్కడ వర్ణింపబడినట్లు గృహంలోని ప్రతిదీ కూడా రత్నఖచ్చితమై ఏమున్నాయంట? మనులు, దంత నిర్మిత వస్తువులు,
ఆ? ఏనుగు దంతాలతో నిర్మితమైన వస్తువులు ఏమంటారు దాన్ని? ఐవరీ. తర్వాత ఉత్తమమగు చలువరాయి. ఆ? తర్వాత కనకమయ కనక మణిమయ సామాగ్రి. ప్రతిది కూడా వాళ్ళు ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా మనకి ఉండే కూర్చోడానికి ఆసనాలు కావచ్చు, పరుపులు, ఏమంటారు, ప్రతిది కూడా అన్నీ కూడా కనక మణిమయ సామాగ్రి ఉందంట. చూడండి ఎలా ఉంది. బంగారు జరీచే అలంకృతమైనట్లుగా వస్త్రములు ఉన్నాయంట. బంగారు జరీ. మరి ఇవన్నీ ఎందుకంటే నిజానికి ఐశ్వర్యం భౌతికంగా ఐశ్వర్యవంతంగా ఉండాలన్నా సరే ఇలాంటివన్నీ ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటుందంట, ప్లాస్టిక్ మరియు ఇనుముతో తయారు చేయబడిన వస్తువులు వాడుతున్నారంట. ఈ రోజుల్లో అభివృద్ధి అంటే అదే అనుకుంటున్నారు. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, గృహాన్ని నిర్మించుకున్న తర్వాత లోపల రకరకాల డిజైన్లతో రకరకాల రంగురంగుల లైట్లతో అలంకరించుకుంటున్నారనమాట. సో చాలామంది ఇళ్ళలో మీరు కొత్తగా ఈ మధ్యలో నిర్మించిన ఇళ్ళలో చూసినట్లయితే రంగురంగుల లైట్లు ఉంటాయి అన్నమాట. కొన్ని రోజుల తర్వాత అవి సరిగా పని కూడా చేయవు. అవి ఎప్పుడు వాడాలో కూడా వాళ్ళకి తెలియదు, కానీ అవి అలంకరించుకుంటారనమాట. ఏమనుకుంటారంటే అది కొంచెం అడ్వాన్స్మెంట్, కొంచెం అభివృద్ధి చెందిన వాళ్ళు ఇలా నిర్మించుకుంటారు అనుకుంటారు. లేకపోయినట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పిఓపితో రకరకాల డిజైన్లన్నీ తయారు చేయించుకొని, సో అదే చాలా అందమైన ఇల్లు అని అనుకుంటారు కదా. కానీ అసలు నిజానికి చాలా సరళంగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లోని ప్రతి వస్తువు కూడా ఇక్కడ చూడండి, కనకమణిమయమై సామాగ్రి, తర్వాత దంత నిర్మిత వస్తువులు, విలువైన మనులు, ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుంది? ఇది నిజమైన ఐశ్వర్యం, అవునా కదా? ఐశ్వర్యం అంటే అలా ఉండేవన్నమాట. ఒకప్పుడు వైదిక సంస్కృతిలో, వైదిక సమాజంలో ప్రజలందరూ కూడా విలువైన వాటికి, ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, వేటికైతే దీర్ఘకాలిక విలువ ఉంటుందో వాటినే సమకూర్చుకోవడానికి ప్రయత్నించేవారనమాట, తాత్కాలికమైన వాటిని కాదు. ఈ రోజులో ప్లాస్టిక్ వస్తువులు కొంటున్నారు, ఎంతకాలం ఉంటాయి? అవి విరిగిపోతాయి, మళ్ళీ కొనాల్సి వస్తుంది. అవి విరిగిపోతాయి, మళ్ళీ కొనాల్సి వస్తుంది. తర్వాత ఇంకా ప్రతిదీ కూడా అలానే జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ అన్నీ కూడా తాత్కాలికమైన వస్తువులే, దీర్ఘకాలం మన్నిక ఉండవన్నమాట. వాటికి దీర్ఘకాలం మన్నిక ఉండని వస్తువులను కొనడానికి ఇష్టపడుతున్నారు. దాన్ని ఏమంటారంటే యూజ్ అండ్ త్రో, ఏమంటారు, కన్జ్యూమరిజం అంటారు. కన్జ్యూమరిజం అంటే వాడి పడేయడం, యూజ్ అండ్ త్రో. ఎందుకంటే సమాజంలో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే క్రయ విక్రయాలు జరగాలి, కొనాలి అమ్మాలి అన్నమాట. దానికోసం ఏం చేస్తుంటారంటే ప్రతిదీ కూడా తాత్కాలికమైనదిగా ఉండేటట్లు చేస్తుంటారన్నమాట. ఎక్కువ కాలం మన్నిక లేకుండా చేస్తారు. ప్రజలు కూడా అలాంటిదే కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువును కొన్న తర్వాత కూడా, ఏదైనా వస్తువును కొన్ని రోజులు వాడిన తర్వాత ఏమవుతుంది? బోర్ కొడుతుంది, మళ్ళీ కొత్తది కావాలి. మళ్ళీ దాన్ని కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ కొత్తది కావాలి. ప్రజలు కూడా అలాంటిది కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలాంటి వస్తువులే తయారు చేస్తున్నారనమాట. సో కారు కొన్నారనుకోండి, ఎక్కువ రోజులు వాడితే, అప్పట్లో అంబాసిడర్ కారు ఉండేదంట, ఒకసారి కొన్నారంటే 100 సంవత్సరాలు వాడేవాళ్ళు అనమాట. ప్రభువుల వారు చెప్తారనమాట. అప్పట్లో ప్రభువుల వారికి 3 అంబాసిడర్ కార్లు ఉండేవి. అది కొనాలంటే 9 నెలలు వేచి ఉండాల్సిందేనంట కారు కొనాలంటే అప్పట్లో. కానీ దానికి మన్నిక, చాలా కాలం మన్నిక ఉండేది. ఇప్పటికి కూడా కార్లు ఉన్నాయి. మాయాపూర్లో ప్రభువుల వారు వాడిన కారు ఇప్పటికీ కూడా ఉంది, వాడట్లేదు, అది అలానే ఉంది. ప్రభువుల వారు అంటుంటారన్నమాట, దానికి కొద్దిగా మెయింటెనెన్స్, దాన్ని ఎప్పటికీ శుభ్రం చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేస్తూ చూసుకున్నట్లయితే చాలా కాలం దాన్ని వాడచ్చు అని చెప్పి అన్నారనమాట అప్పట్లో. సో అలా దీర్ఘకాలంగా ఉండేది. ఇప్పట్లో వాహనాలు ఎలా ఉంటాయి? 15 సంవత్సరాల కంటే ఎక్కువ, ఒకవేళ అది పనిచేసినా కూడా వాడకూడదు, అది బాగున్నా సరే వాడకూడదు అన్నమాట. అలాంటి చట్టం ఉంది. ఎందుకంటే మరి ఆర్థిక అభివృద్ధి జరగాలి కదా, ప్రజలు మళ్ళీ కొనాలి, క్రయ విక్రయాలు జరగాలన్నమాట. ఆర్థికాభివృద్ధి అంటే అదే, ప్రజలు ఆనందంగా ఉండడం కాదు.
దేశం ఇతర దేశాలతో పోల్చుకొని ఆ, మీ దేశాన్ని గర్వంగా ఉంచేలా చేయాలంటే ఏంటంటే ఎక్కువగా ఆర్థిక అభివృద్ధి జరగాలి. ప్రజలందరూ ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత దీనంగా ఉన్నా పర్వాలేదు, కానీ బయటికి మాత్రం లెక్కల్లో మాత్రం చాలా అభివృద్ధి జరిగినట్లు చూపించాలన్నమాట. సో దానికోసం ఈ కన్జ్యూమరిజం దీన్ని చాలా ప్రోత్సహిస్తున్నారన్నమాట యాక్చువల్లీ. సో దానివల్ల ప్రజలందరూ ఏంటంటే ఎంతో కష్టపడుతున్నారు. ప్రజలు ఎంతో కష్టపడి ఎంత సంపాదించినా సరే వాళ్ళకి సంతృప్తి అనేది లభించట్లేదు అన్నమాట. ఇలాంటి సమాజంలో ఎంత సంపాదించినా సరే మళ్ళీ 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 ఎప్పుడు ప్రతిదానికి మార్పు అనేది వస్తుంటే చూడండి, ప్రతి వస్తువు కూడా ఒకప్పుడు ఏం చేశారంటే ఏదో అసలు అవసరం లేని వాటిని కొనాలని వాళ్ళు మార్కెటింగ్ చేస్తుంటారనమాట, అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారనమాట. అవునా కదా? చాలామంది చెప్తుంటారనమాట. యాక్చువల్లీ ఈ విశ్లేషకులు ఏం చెప్తుంటారంటే ఏ వస్తువు అయితే అడ్వర్టైజ్మెంట్, ఏ వస్తువు కొనమని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వస్తుందో అది మనకు అవసరం లేదు అని అర్థం చేసుకోవాలన్నమాట. అవసరం ఉన్న వస్తువులు ఏవి కూడా అడ్వర్టైజ్మెంట్ చేయరు. రోజు కూడా మీరు భోజనం చేయండి అని చెప్పేసి ఎవరైనా అడ్వర్టైజ్ చేస్తారా? రైస్ తినండి అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇప్పుడు అలాంటివి కూడా వస్తున్నాయి. రకరకాల బియ్యం కొనని కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు. అంటే అట్లాంటివి తినడం అవసరం లేదనమాట. వాళ్ళు అడ్వర్టైజ్ చేసినవి తినాల్సిన అవసరం లేదు. ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారో అది మనకు అవసరం లేదు. అవసరం ఉన్నది అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి నిజంగా అవసరం ఉన్న వస్తువుల గురించి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ అవసరమని తీసుకుంటారు కదా. సో అలా అనమాట. మరి ఈ ప్రకటనల ద్వారా ఏంటంటే మీకు టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పేసి ఉంటారు అన్నమాట. యాక్చువల్లీ సరే, ఒక వస్తువు కొంటాము, కొన్న తర్వాత కొన్ని రోజులకే దానికి అంటే కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ ఏదో వస్తుందన్నమాట. యాక్చువల్లీ అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. తర్వాత ఏంటంటే కలర్ టీవీ కొనాల్సిందే. తర్వాత ఎల్ఈడి టీవీ, ఎల్సిడి టీవీ, తర్వాత ఫ్లాట్ టీవీ, ఇప్పుడు స్మార్ట్ టీవీ, ఇలా ఇలా అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు ప్రజలు. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి కొనాలి. ఇంట్లో ఉన్న వస్తువు పనిచేస్తున్నా సరే ఇంకొకటి కొనాలన్నమాట. ఇలా ప్రజల్లో కోరికలు పెంచి వాళ్ళు ఆనందంగా జీవించకుండా ఉండే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఈ వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారన్నమాట. కానీ అందుకని చూడండి, ఒకప్పుడు వైదిక సంస్కృతిలో ప్రజలకి ఇలాంటివన్నీ అభివృద్ధి చేసుకునే జ్ఞానం లేదని కాదు. వాళ్ళకు అలాంటి టెక్నాలజీ ఉన్నా సరే మీరు చూడొచ్చు. ఇప్పటికీ కూడా మీరు ఇంటర్నెట్లో చూసినట్లయితే కొందరు ఇండాలజిస్ట్, ఏమంటారు వీళ్ళని, పురావస్తు శాఖ వాళ్ళు, కొన్ని ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ వాళ్ళు కొన్ని వస్తువుల్ని కనుక్కుంటున్నారు అనమాట. యాక్చువల్లీ అప్పట్లో చీకట్లో కూడా మరి వెలుతురు సృష్టించే విధంగా కొన్ని రసాయనాలని కలిపి, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తాం కదా, బ్యాటరీలు తయారు చేస్తున్నారు. అవి కూడా ఏంటి, రసాయనాలే ఉంటాయి అన్నమాట కదా. దాన్ని పెడితే బల్బు వెలుగుతుంది. ఒకప్పుడు ఏంటంటే అంటే ఏదో ఒక మందిరం దగ్గర నీరు తీసుకురావడానికంటే బావిలో చాలా కిందికి దిగి అక్కడ నీరు తీసుకొని వచ్చి భగవంతునికి సేవ చేసేవారు అనమాట. భగవంతునికి సేవా కార్యక్రమాలకి అలా బావిలో లోతుగా వెళ్ళాల్సి వచ్చిందంట. మరి అంత లోతుగా వెళ్ళాలంటే చీకటిగా ఉంటే కష్టం కదా అని చేసేది. అప్పట్లో ఒక రకమైన రసాయనాన్ని కలిపి అలా కలిపితే కొద్దిసేపు అది వెలుతురునిచ్చేదంట. దాన్ని ఒక దీపంలాగా పట్టుకొని కిందికి వెళ్ళి నీరు తీసుకొని పైకి వచ్చేవారు అనమాట. సో అప్పట్లో వాళ్ళకి టెక్నాలజీ ఉంది. వాళ్ళు కావాలంటే కూడా విద్యుత్ శక్తిని కూడా తయారు చేయగలిగేవారు. కానీ వాళ్ళకి ఏంటంటే విద్యుత్ శక్తి ద్వారా వచ్చే నష్టం ఏంటో వాళ్ళకి తెలుసు. విద్యుత్ శక్తి అనే కాదు, ఏదైతే టెక్నాలజీ అని ఈ రోజుల్లో అభివృద్ధి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, అడ్వాన్స్మెంట్ అని అందరూ అనుకుంటున్నారు, ఆ జ్ఞానం అప్పటికే ఉంది. కానీ వాళ్ళకి దానివల్ల వచ్చే నష్టాలు కూడా తెలుసు కాబట్టి దాన్ని ఎక్కువగా అందరికీ అందుబాటులో లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు చూడండి, విద్యుత్ శక్తి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. కరెంట్ అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు అడవుల్లో ఉన్న నాగరికులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకెళ్లారు కూడా. కానీ దానివల్ల నష్టం ఏంటి? ఒకవైపు అభివృద్ధి పేరుతో అందరికీ కరెంట్ సప్లై చేస్తున్నారు. ఇంకోవైపు ఆ కరెంట్ ఉండడం వల్ల
ఈ టీవీలకి స్మార్ట్ ఫోన్లకి అలవాటు పడి మానసిక వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పేసి పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి మానసిక వ్యాధులు పెరుగుతున్నాయి. వాళ్ళు ఏమంటారు, నిర్వీర్యంగా తయారవుతున్నారు. నిర్వీర్యంగా అంటే సమాజానికి ఉపయోగం లేని విధంగా తయారవుతున్నారు, కేవలం ఈ స్మార్ట్ ఫోన్ల వలన, ఈ టీవీల వలన, ఇంటర్నెట్ వలన. మరి దానివల్ల పెద్ద నష్టం కదా. మరి వాళ్ళు దాన్ని గమనించలేకపోతున్నారు. సమస్య అదేనమాట. అంటే దీర్ఘకాల ప్రభావం ఎలా ఉంటుంది, ఈ యొక్క టెక్నాలజీ యొక్క దీర్ఘకాల ప్రభావం ఎలా ఉంటుందని ఇప్పటి సమాజం వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అనమాట. మరి అప్పట్లో ఏంటంటే చూడండి, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎందుకు కొనేవారంటే ప్రభుపాల వారు ఇక్కడ చెప్తున్నారు, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఎలా ఉంది అంటే దానికి కొంచెం విలువ అనేది ఉండేది. తినే ఏమంటారు, సో ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఏమని చెప్పారు, వెండి కంచాలు అంటే చూడండి, వెండి కంచాలు. ఎక్కడుంది అది? ఓకే, నేను నెక్స్ట్ శ్లోకంలో చూస్తున్నాను. ఇక్కడ తర్వాత శ్లోకంలో చూస్తున్నాను. ఓకే, లోహపు వస్తువులను, బంగారు ఆభరణాలను లేదా వెండి కంచములను, బంగారు అంచుగల వస్త్రములను తమ వద్ద ఉంచుకుందరంట. ప్రభుపాల వారు ఇక్కడ రాస్తున్నారు, అవసరమైనప్పుడు వాటిని మార్చి డబ్బును పొందవచ్చు. ఈ రోజుల్లో బంగారాన్ని ఏమంటారు, ఇచ్చేసి డబ్బును తీసుకొచ్చుకుంటుంటారు కదా. సో అలా ఏంటంటే అప్పట్లో ప్రతి ఇంట్లో వెండి వస్తువులు ఉండేవంట. తినే పళ్ళెములు కూడా, తినే కంచములు కూడా వెండి బంగారుతో, అంటే విలువైన లోహములతో ఉండేవి కాబట్టి అవసరమైనప్పుడు వాటిని అక్కడ పెట్టేసి డబ్బు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళకు మళ్ళీ సంపాదించిన తర్వాత మళ్ళీ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ వస్తువులు వాళ్ళే తీసుకునే వాళ్ళు అనమాట. ఈ రోజుల్లో ఉన్న వస్తువులకి ఎలా ఉంటుంది? నేను ఒకసారి విన్నాను, తెలిసిన వాళ్ళు చూడండి, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని పంచుకుంటున్నారు అనమాట. తండ్రి మరణించిన తర్వాత తండ్రి ఆస్తిని పంచుకుంటున్నారు. సో ఈ రోజుల్లో మోసం ఎలా జరుగుతుందో చూడండి. అన్న ఏం చేశాడంటే వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. యాక్చువల్లీ దాని విలువ 30 లక్షలు. తండ్రికి ఇంకో కారు కూడా ఉంది, దాని విలువ కూడా 30 లక్షలే. సో కాబట్టి ఈ 30 లక్షల ప్రాపర్టీ అన్నయ్యకి, ఈ 30 లక్షల కారు తమ్ముడికి. సమానమే కదా, సమానంగానే విభజించారు కదా. సమానంగానే విభజించారా? ఈ 30 లక్షల ప్రాపర్టీకి, ఇంటికి 10 సంవత్సరాల తర్వాత విలువ ఎంత ఉంటుంది? పెరుగుతుంది. అదే 30 లక్షల కారు 5 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది కదా. సో చూడండి, ఇప్పుడు ఈ మధ్యలో బంగారం పైన అందరూ దృష్టి సారిస్తున్నారు అనమాట. ఎందుకంటే బంగారం రేటు చాలా పెరుగుతుంది. మనకి ఒక భక్తుడికి మనకి ఇస్కాన్ లైఫ్ మెంబర్షిప్ అని చెప్పేసి అంటుంటాం. 1970లో ఇస్కాన్ లైఫ్ మెంబర్షిప్ 1111 రూపాయలు ఉండేదంట. అప్పుడు బంగారం కొన్నట్లయితే, అప్పుడు బంగారం కొని అదే బంగారం ఇప్పుడు విలువ ఎంత ఉంటుంది? దాదాపు 10 లక్షలు ఉంటుంది. అప్పుడు 1000 రూపాయలకి బంగారం కొని ఇప్పుడు ఉన్నట్లయితే, మరి ఇప్పుడు లైఫ్ మెంబర్షిప్ ఎంత? 40,000, 35,000, సరే ఏదైనప్పుడు కూడా 50,000 అయినప్పటికీ కూడా మరి ఎంత తేడా ఉంది. చూడండి, వస్తువు యొక్క విలువ అనేది, దేనికి విలువ ఉందనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. సో అలా అంటే బంగారానికి అఫ్కోర్స్ ఈ రోజులు ఏంటంటే ఆ బంగారాన్ని కూడా కృత్రిమమైన విలువను అంటగడుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏంటి, నిన్నటి వార్త ఏంటంటే ట్రంప్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారంట, దానివల్ల బంగారం విలువ పెరిగిపోయిందంట. సరే, ఆ బంగారం వెండికి కూడా విలువ ఉంటుంది, కానీ వాటికి కూడా కృత్రిమమైన విలువను అంటగడుతున్నారు అనమాట. కృత్రిమమైన అంటే దానికి శాశ్వతమైన విలువ ఉండదు.
కృత్రిమంగా దాని రేటును పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు. అది కూడా నియంత్రించే వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కృత్రిమంగా తయారు చేస్తున్నారనమాట యాక్చువల్లీ. చూడండి మనకి చాలామంది అనుకుంటారు మనకి ప్రతి దేశానికి కూడా మనకి స్వాతంత్రం ఉండాలి, స్వాతంత్రం ఉండాలంటారు. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? ఆ? వచ్చిందా? రాలేదు ఇంకా. రాలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా పాశ్చాత్య దేశం వ్యాపారవేత్తలు చేసే అడ్వర్టైజ్మెంట్ల ప్రభావానికి ఇంకా గురవుతున్నారు కదా. వాళ్ళు చెప్పే విషయాలకి ఇప్పటికీ కూడా ప్రభావితం చెందుతున్నారా లేదా? ట్రంప్ చెప్పిన విషయాల వల్ల భారతదేశంలో రేట్లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. భారతదేశంలోని ప్రజలు ప్రభావితం అవుతున్నారు. అంటే ఇంకా స్వతంత్రంగా ఉన్నట్లేనా వీళ్ళు? చూడండి మరి పేపర్ పైన స్వతంత్రం వచ్చింది, పేపర్కి మాత్రమే పరిమితం ఆ స్వతంత్రం అనేది. కానీ నిజమైన స్వతంత్రం అనేది రాలేదు. సో అందుకని చూడండి, ఒకప్పుడు వైదిక సంస్కృతిలో ఉన్నప్పుడు మన దేశాన్ని, భారతదేశాన్ని ఇతర దేశస్తులు అంటే ముస్లింలు కూడా వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు భారతీయులు పెద్ద వాళ్ళ జీవితంలో పెద్ద తేడా ఏం గమనించలేదంట. వాళ్ళకి అంటే వాళ్ళ జీవన శైలి పైన ప్రభావితం చూపలేదన్నమాట. రాజు ఎవరైనా కావచ్చు, ముస్లిం కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భారతదేశ ప్రజలకి పెద్ద మార్పు అనేది ఏం జరగలేదంట వాళ్ళ జీవితంలో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి నిజమైన విలువగల వస్తువులు ఏంటో తెలుసు, జీవితంలో నిజంగా విలువైనవి ఏంటో వాళ్ళకి తెలుసు. వాటిపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి భౌతిక ఇతర విషయాలన్నీ కూడా అంటే ఈ రాజకీయ విషయాలన్నీ కూడా వాళ్ళ జీవితంపై ప్రభావితం చూపలేదు. ఈ విషయాన్ని బ్రిటిషర్లు గమనించారనమాట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఇది అభివృద్ధి కాదు, మీరు అభివృద్ధి అంటే ఏం చేయాలి? సూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, మీకు కార్లు ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, కరెంట్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మీరు అభివృద్ధి చెందినట్లు అని వాళ్ళ మనసుల్ని ప్రభావితం చేశారనమాట. యాక్చువల్లీ భారతదేశంలోని ప్రజలందరి యొక్క మనసుల్ని ప్రభావితం చేశారు. అభివృద్ధి అంటే ఏంటనేది వాళ్ళు నేర్పించారు. ఈ దురదృష్టం ఏంటంటే భారతదేశంలోని మూర్ఖులు, అంటే భారతదేశంలో జ్ఞానవంతులు కూడా ఉన్నారు, కానీ ఆ ఎప్పుడైనా సరే ఏ సమాజంలో మూర్ఖులు ఎక్కువ మంది ఉంటారు, అజ్ఞానులు ఎక్కువ మంది ఉంటారు. ఈ జ్ఞానవంతులు ఎంత చెప్పినా సరే వాళ్ళు వినలేదు, అంతే కదా. సో చెప్పినప్పుడు వినకపోతే ఏం చేయాలంట? చెడిపోయినప్పుడు చూడాలంట, అంతకంటే ఏం చేయగలం. కానీ ఎంతో జ్ఞానవంతులు వాళ్ళు హెచ్చరిస్తున్నా సరే చాలామంది మూర్ఖులు ఈ పాశ్చాత్య దేశంలో బ్రిటిషర్లనే నమ్మారనమాట. పాశ్చాత్య దేశంలో వాళ్ళని నమ్మి అభివృద్ధి అంటే ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కన్జ్యూమరిజాన్ని ఎక్కువగా నమ్మారనమాట. ఆనందంగా ఇదే ఆనందం ఏంటంటే వాళ్ళు నిజంగానే ఆనందాన్ని పొందారు, కానీ అది తాత్కాలికమైన ఆనందం. తాత్కాలికమైన ఆనందం కోసం శాశ్వతమైన విషయాన్ని అర్థం చేసుకోలేదనమాట. సో ఇది ఎలాంటి బుద్ధి? ఏ గుణం చేత ప్రభావితం చెందిన బుద్ధి ఇది? తమో గుణం, రజోగుణానికి చెందిన బుద్ధి అనమాట. రజోగుణం ఏంటంటే తాత్కాలికమైన ఆనందం కోసమే పనిచేస్తారు. రజోగుణం యొక్క ప్రభావం ఏంటి? తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది, కానీ దీర్ఘకాలంగా దుఃఖానికి దారితీస్తుంది. తమో గుణం ఇప్పుడు ప్రస్తుతము భవిష్యత్తులో రెండు సమయాల్లోనూ దుఃఖానికి దారితీస్తుంది. ప్రస్తుత సమాజం అలానే ఉందన్నమాట. అందరూ రజోగుణానికి ప్రభావితం చెందడం వలన రజోగుణం తమోగుణం యొక్క ప్రభావానికి గురవడం వల్ల ఏంటంటే వాళ్ళు దీర్ఘకాలంగా వాళ్ళకి ఏది మేలు చేస్తుందో అర్థం చేసుకోలేకపోయారన్నమాట. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. భౌతికంగా వాళ్ళ జీవితంలో దీర్ఘకాలంగా ఏదైతే వాళ్ళకి మంచి చేస్తుందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుత సమాజంలో ప్రజలు ఉన్నారన్నమాట. దీర్ఘకాలంగా భౌతికంగా అయినా సరే ఆధ్యాత్మికంగా పక్కన పెట్టండి, మరి ఆధ్యాత్మిక జీవనం అంటే తర్వాత జన్మ గురించి ఆలోచిస్తుంది, అంతేనా కదా. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తి సత్వగుణంలో ఉండడం ద్వారా ఏం సాధిస్తాడంటే తర్వాత జన్మలో ఉన్నత జన్మను పొందుతారు. భగవద్ధామానికి వెళ్ళొచ్చు, ఒకవేళ లేకపోయినా సరే ఉన్నత జన్మను పొందుతారు, కనీసం మానవ జన్మను పొందుతారు, అవునా కాదా, సత్వగుణంలో జీవించినట్లయితే. కానీ
అది కూడా అది పక్కన పెట్టండి. కనీసం ఈ జన్మలోనైనా సరే సత్వగుణంలో జీవించడానికి అంటే దీర్ఘకాలంగా ఆనందంగా జీవించలేకపోతున్నారనమాట. దానికి ఏం కావాలో వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ జన్మలోనైనా సరే ఏం కావాలో అర్థం చేసుకోలేకపోతున్నారు ఆనందంగా ఉండాలంటే. పూర్తి తాత్కాలికమైన ఆనందం కోసం అంతేనమాట. యాక్చువల్లీ నిన్ననే ఒక వార్త ఏంటంటే ఒక తల్లి కుమారుడికి ఒక స్పోర్ట్స్ బైక్ కొనిచ్చిందంట. లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి బైక్ కొనిచ్చిందంట. కానీ ఆ తల్లి ఆ బైక్ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు తనకి చెప్పులు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవంట. ఒకసారి ఆలోచించండి వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉండొచ్చు. అలాంటి కూడా లేదంట. కానీ కొడుకు మాత్రం ఏం కోరుకున్నాడు? బైక్ కొనుక్కున్నాడు. దాని విలువ ఎలా ఉంటుంది మరి? రోజు రోజుకి ఏమవుతుంది? కానీ వైదిక సంస్కృతిలో చూడండి, మీరు ఇప్పటికీ కూడా చూడండి, మీరు భారతదేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఆడవాళ్ళ దగ్గర కనీసం కొద్ది పరిమాణంలోనైనా సరే బంగారం ఉంటుంది అనమాట. ఎందుకు? వాళ్ళకి తెలుసు మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ముఖ్యంగా వివాహం జరిగిందంటే బంగారం ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇవ్వాలంటారు. ఎందుకు? అదే నిజమైన ధనం. దాని విలువ రోజు రోజుకి పెరుగుతుంది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి దానికే విలువనిచ్చేవారు అన్నమాట. కానీ ఇప్పుడు ఏమిస్తున్నారు? ఇప్పుడు కూడా ఇస్తున్నారు బంగారానికి, ఇప్పుడు కూడా విలువ ఉంది. కానీ దాంతోపాటు కారు, బైక్, ఫ్రిడ్జ్ ఇలాంటివి కొని ఇవ్వాలన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలందరూ కూడా అలాంటి వాటికి విలువనిస్తున్నారు అన్నమాట. తాత్కాలికమైన వాటికి వస్తువులకే విలువనిస్తున్నారు అన్నమాట. సో జ్ఞానం లేదు. అంటే ఈ జన్మలోనైనా సరే దీర్ఘకాలంగా వాళ్ళకి ఏది మేలు చేస్తుందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో సమాజం ఉందన్నమాట. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక విషయాల్ని ఎలా మనం బోధించగలం చెప్పండి? దాని అర్థం ఏంటంటే ప్రజలు రజోగుణంలో తమోగుణంలో ఉన్నారన్నమాట. వాళ్ళ యొక్క బుద్ధి పూర్తి రజోగుణం తమోగుణం చేత ప్రభావితం చెంది ఉందన్నమాట. సో అలాంటి వాతావరణం ఉందన్నమాట. సో నిజంగా మనం చూడండి, ప్రజలకి అసలు ఈ వైదిక సంస్కృతి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇతర బ్రిటిషర్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళు పరిపాలించినా సరే సమాజంలో అందరూ కూడా ఎందుకు ప్రభావితం చెందలేదు అంటే వాళ్ళు ఆనందంగానే ఎందుకు ఉండగలిగారంటే వాళ్ళు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ప్రభుల వారు చెప్పారనమాట. యాక్చువల్లీ ఏంటి ఒక వ్యక్తి ఒక ఆవును కనుక వాళ్ళు పెంచగలిగితే, పోషించగలిగితే ఆ వ్యక్తి మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హుడంట. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆవును పోషించగలడో అప్పుడు మాత్రమే ఆయన వివాహం చేసుకోవడానికి అర్హుడంట. అంటే కనీసం ఒక ఆవు ఉండాలి, ఆ ఆవును పోషించడానికి కొంచెం భూమి ఉండాలి కదా, అవునా కదా? అది ఉన్నప్పుడే వివాహం చేసుకోవడానికి అర్హుడు అన్నమాట. ఉంటే సరిపోతుంది, ఇంకా వేరే ఏం అవసరం లేదు కూడా. ఆవును పోషించగలిగితే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు వివాహం చేసుకోవడానికి. అదే అర్హత అన్నమాట. కానీ ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి. కానీ అవి ఎంతకాలం ఉంటాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అని చెప్పేసి ఇంజనీర్లకి ఆ అమ్మాయిని ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అమ్మాయిలను ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు. ఆస్తులు ఉన్న వాళ్ళకి అమ్మాయిని ఇస్తామని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు అవి ఎంతకాలం ఉంటాయో అర్థం కావట్లేదు. సో అలాంటి పరిస్థితి అనమాట. అంటే ఈ వ్యవసాయం పైన, గోవులపైన ఆధారపడి జీవించడం వలన ఇంతకుముందు మనం చెప్పినట్లు ఏంటంటే ఎవరు పరిపాలించినా సరే, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రజలు ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. సో అది నిజమైన సంస్కృతి, నిజమైన సమాజం అనమాట. యాక్చువల్లీ అంటే ఆనందంగా ఉండాలంటే అలాంటి సమాజం అనేది ముఖ్యం అనమాట. యాక్చువల్లీ అలా కాకుండా మీరు చూడండి, కొద్ది కాలం క్రితం ఈ డిమానిటైజేషన్ జరిగింది. ఏంటది? నోటు మార్పిడి కాదు, నోట్ల ఉపసంహరణ, డిమానిటైజేషన్. అప్పుడు చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? అకౌంట్లో ఉన్నాయి, బ్యాంకుల్లో ఉన్నాయి. కానీ వాళ్ళు ఖర్చు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ అనేది కూడా
ఉపయోగం లేకుండా అయిపోయింది. చాలామంది మీరు హైదరాబాద్లో నేను విన్నాను, అప్పట్లో వార్తలు వచ్చాయి. చాలామంది దగ్గర 2000 రూపాయల నోటు ఉంది, కానీ అది హోటల్కి వెళ్ళి అది ఇచ్చి వాళ్ళు భోజనం చేయడానికి ఆ హోటల్ వాళ్ళ దగ్గర చిల్లర లేదని చెప్పేసి వాళ్ళు తీసుకోలేదు. ఆ 2000 రూపాయల నోట్లు తీసుకోలేదు, కొనలేకపోయారంట. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏంటి న్యూస్ ఛానల్కి చెప్తుందన్నమాట, ఆమె దగ్గర 2000 రూపాయల నోటు ఉంది, కానీ ఆమె తను కావాల్సింది కొనుక్కొని తినలేకపోయింది అనమాట. ఒకసారి ఇలానే ఈ తీర ప్రాంతాల్లో తుఫాన్ వచ్చినప్పుడు కూడా చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయంట, కానీ ఎక్కడ ఉన్నాయి? అకౌంట్లో ఉన్నాయి, బ్యాంకుల్లో ఉన్నాయి. ఏటీఎంకి వెళ్తే ఏటీఎం పనిచేయట్లేదు, ఎందుకంటే కరెంట్ ఉండదు కదా. సో అలా వాళ్ళకి అసలు ఏంటి నిజమైన సంపద అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం ఉందన్నమాట యాక్చువల్లీ. సో అందుకనే వైదిక సంస్కృతి యొక్క ఎంత ముఖ్యమో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ వైదిక సంస్కృతి అంటే ఈ భూమిపైన గోవులపైన ఆధారపడి జీవించే సంస్కృతి అనమాట యాక్చువల్లీ. చూడండి, అందుకని ఇక్కడ చూడండి, కర్దమముని దేవహూతి యొక్క భవనం ఎలా ఉండేదట అంటే మనకి ఈ శ్లోకాలు వివరించారు కదా. దేవతలు కూడా అసూయ పడేవాళ్ళంట. దేవతల్లో కూడా అసూయ ఉంటుంది దీన్ని బట్టి అని తీసుకుంటే. ఎందుకంటే వాళ్ళు కూడా భౌతిక చైతన్యంతోనే ఉన్నారు. దేవతలకు కూడా అసూయ కలిగిందంటే దాని అర్థం ఏంటి? భౌతిక చైతన్యంతోనే ఉన్నారు. ఇతరుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి అసూయ పడుతున్నారు, అవునా కదా. అంబరీష్ మహారాజు యొక్క ఐశ్వర్యాన్ని చూసి దుర్వాసనుడు కూడా అసూయపడ్డాడంట. నీకే ఎందుకు విలువ, నువ్వు గొప్ప, నీకు గొప్ప ఏంటి, నేను గొప్ప అని చెప్పేసి చూపించాలనుకున్నాడు. సో అంటే అసూయ అనేది అది ఇంకా భౌతిక చైతన్యానికి గుర్తు అన్నమాట యాక్చువల్లీ. సో అలా నిజమైన పురోగతి అంటే ఏదో ఈ కరెంటు ఏర్పరచుకోవడం, ఈ కార్లు, బంగ్లాలు, ఈ తాత్కాలికమైన వస్తువులను పొందడం అనేది నిజమైన అభివృద్ధి కాదన్నమాట యాక్చువల్లీ. అసలు నిజమైన అభివృద్ధి అంటే ఏంటంటే, అసలు మన భౌతిక అభివృద్ధి గురించి మాట్లాడుకున్నా సరే, నిజమైన సంపద మనకి జీవించడానికి నిజంగా ఏదైతే అవసరమో, ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, మనకి కనీస అవసరాలు ఏదైతే అది చాలా సులభంగా లభించాలన్నమాట సమాజంలో. ఆహారము, వసతి, వస్త్రాలు చాలా సులభంగా లభించాలన్నమాట. అప్పుడే అది అభివృద్ధి చెందిన సమాజం. లేకపోయినట్లయితే అది అభివృద్ధి చెందిన సమాజం కాదు. సో అందుకనే సరే, ఇప్పుడు దేవహూతి అలా భౌతికంగా అభివృద్ధి చెందాలన్నా సరే ఇలాంటి వస్తువులు ఉండాలని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఇక్కడ చూస్తున్నాం, ఇప్పుడు దేవహూతి మనం ముందు శ్లోకంలో చూసాం కదా, దేవహూతి అలాంటి భవనంలో ఉన్నప్పటికీ కూడా ఆ భవనం అనేది ఒక ప్రకాశవంతమైన కిరీటంలాగా, మన పూల కిరీటంలాగా మార్చిందని చెప్పారు కదా, ముందు శ్లోకాల్లో చెప్పారు. ఎందుకు అలా జరిగిందంటే కేవలం అక్కడ ఉన్న ఈ బంగారం వలననో ఆభరణాల వలనో కాదు, తన యొక్క లక్షణాల వలన, తన భక్తి లక్షణాల వలన అలా కీర్తింపజేయగలిగింది. అందుకని నిజమైన సంపద ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఈ వాతావరణం అంతా కూడా, వాళ్ళ యొక్క భవనం అంతా కూడా, భవనంలో ఉన్న వాతావరణం అంతా కూడా ఈ రత్న మణులతో, ఆభరణాలతో నిండి ఉంది అంటే నిజంగా అందరూ దానికోసం ప్రయత్నించాలని కాదు. నిజమైన ఆభరణాలు, నిజమైన సంపద ఏంటంటే ఆధ్యాత్మిక లక్షణాలు అన్నమాట. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, అవన్నీ ఉన్నా సరే కర్దమముని దేవహూతి వాటికి ఆకర్షితులు కాలేదు. వాళ్ళని ఎందుకు మనం కీర్తిస్తున్నామంటే వాళ్ళ యొక్క భక్తి లక్షణాలకి, వాళ్ళలో ఉన్న భక్తి లక్షణాలకి. నిజమైన వాతావరణం అంటే నిజమైన సంపద కలిగిన వాతావరణం అంటే ఏంటంటే భక్తిపూరితమైన వాతావరణం అన్నమాట. సో ఇలా చెప్పారు కదా అని చెప్పేసి మనం ఇంట్లో అన్న కూడా మన వెండి పళ్ళలో తినాలి, బంగారు వస్తువులు సంపాదించుకోవాలని కాదు. దాని అర్థం ఏంటంటే అసలు భౌతికంగా కూడా విలువైన వస్తువులు ఏంటో ఈ రోజుల్లో తెలియట్లేదు. మనం సహజంగా మనం ఏదైతే సులభంగా ఏదైతే సంపాదించుకోగలమో అంతవరకు సంపాదించుకొని, ఆ సంపాదించిన ప్రతిదాన్ని కూడా భగవంతుని సేవలో వినియోగించగలగాలి.
అది భక్తుని యొక్క లక్షణం అన్నమాట. భక్తుని యొక్క లక్షణాలు ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వ్యక్తి ఆనందంగా ఉండగలడు. అంతే కదా, మనకి కుంతి మహారాణి ఏమంటుంది, జన్మైశ్వర్య శృత శ్రీభిర్ ఏదమానవ అధః పుమాన్ నైవార్హత అభిధాతుం వై త్వాం అకించన గోచర. త్వాం అకించన గోచర. భగవంతుడు ఎవరికి దర్శనమిస్తాడంట? అకించన గోచర భగవంతునికి పేరు. ఎవరికి దర్శనమిస్తాడంట? భౌతిక విషయాల పట్ల ఆసక్తి పూర్తిగా నశించిన వాళ్ళకి మాత్రమే దర్శనమిస్తాడంట, పూర్తిగా నశించిన వాళ్ళకి. కానీ జన్మ అంటే ఉన్నత కుటుంబంలో జన్మించడం కానీ, లేకపోతే ఐశ్వర్యం ఉండడం కలిగి ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే శృత కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళకి కానీ, శ్రీ ధనం, లేకపోతే మంచి పేరు ప్రతి, ఇవన్నీ కూడా ఇలాంటివి ఉండడం వలన భగవంతుని దర్శించుకోగలమా అంటే గ్యారంటీ లేదు. అంటే దర్శించుకోలేదు. కేవలం ఈ భౌతికమైన విషయాలు భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవడానికి ఉపయోగపడవు. కానీ భౌతిక విషయాల పట్ల ఆసక్తి పూర్తిగా నశించిన వాళ్ళకు మాత్రం భగవంతుడు దర్శనమిస్తాడంట. నైవ అర్హతి అభిధాతుం వై. ఈ నైవ అర్హతి, జన్మ, ఐశ్వర్యం, శృత, శ్రీ ఇవనేవి అర్హత కాదు భగవంతుని దర్శించుకోవడానికి. ఈ శ్లోకంలో చెప్పారు కదా, ప్రభుల వారు రాశారు, మన ఇంట్లో వెండి పల్లాలు ఉండాలంట అని చెప్పేసి ఆడవాళ్ళందరూ కూడా నాకు బంగారు జరీ కలిగిన చీరలు కావాలని చెప్పేసి అడిగారనుకోండి. సో ఉంటే పర్వాలేదు, అలాంటి వాటి కోసం మీరు ధనం ఉన్నట్లయితే వాటి కోసం వెచ్చించినట్లయితే పర్వాలేదు. కానీ వాటిని సంపాదించడానికి మళ్ళీ అన్నీ పక్కన పెట్టేసి, భక్తిని పక్కన పెట్టేసి అలాంటి వాటిని సంపాదించుకోవడానికి కష్టపడడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఈ భాషలో ప్రభుల వారు ఇలా చెప్పడానికి ఉద్దేశం వాటి కోసం ప్రయత్నించాలని కాదు. చాలామంది ఈ శ్లోకం చదివిన తర్వాత ఏంటంటే, మనం ఇంట్లో అన్నీ కూడా బంగారు వస్తువులు కొనుక్కోవాలని చెప్పేసి అలా కోరిక పెంచుకోవాలని కాదు. కోర్స్ ఎవరైనా అలాంటి వస్తువులను మనకి తాత్కాలికమైన వస్తువుల కంటే, ఈ టీవీలు, కార్లు ఇలాంటి వస్తువుల కంటే, సెల్ ఫోన్ల కంటే కూడా శాశ్వతంగా కొంచెం విలువైన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది అలా కొనగలిగితే. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతిదాన్ని కూడా భగవంతుని సేవలో వినియోగించాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే భగవంతుని యొక్క చైతన్యం ముఖ్యం అనమాట. యాక్చువల్లీ దేవహూతి ఎందుకు కీర్తించబడుతుందంటే తన యొక్క భక్తి లక్షణాలకి కీర్తించబడుతుంది. తన భక్తి లక్షణాల వలన ఆ యొక్క అంత పెద్ద బంగ్లా ఉంది అక్కడ. మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అక్కడ కరెంటు కూడా అవసరం లేదని చెప్తున్నారు. విద్యుత్ శక్తి కూడా అక్కడ అవసరం లేదని చెప్పబడింది. విద్యుత్ శక్తి కూడా అవసరం లేదంటే కేవలం అక్కడ మనులు అవన్నీ ఉన్నాయి, వాటి వలన కాంతి వస్తుందని చెప్పబడింది. కానీ నిజమైన కాంతి ఏంటంటే తన దేహం నుండి వెలువడుతుంది అనమాట. యాక్చువల్లీ అంటే భక్తి లక్షణాల వలన అక్కడ అంత ప్రకాశవంతంగా ఆ వాతావరణం తయారైంది అనమాట. సో అది ముఖ్యం అనమాట. అంతేగాని ఈ బంగారం, ఈ మనులు ఇవన్నీ విలువైనవి అన్నప్పుడు కూడా అవి కూడా భౌతికమే. కానీ దురదృష్టం ఏంటంటే అసలు ఈ భౌతికంగా విలువైనవి ఏంటో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ప్రస్తుత సమాజం ఉందన్నమాట. ఇంకా అలాంటి వాళ్ళకి తర్వాత జన్మ గురించి బోధించడం ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మిక జీవితం అనేది పునర్జన్మ అర్థం చేసుకోవడం ద్వారా మొదలవుతుంది. ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మకి మరణం లేదు, మళ్ళీ జన్మ ఉంటుంది, కర్మని అనుభవించాల్సిందే. సో కాబట్టి ఉన్నతమైన జన్మను పొందే విధంగా మనం కర్మ చేయాలి అని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. వైదిక శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అది ఎప్పటికి అర్థమవుతుంది? భౌతిక విషయాల గురించి ప్రజలకు అర్థం చేయించడానికి చాలా కష్టమవుతుంది. ఈ భౌతిక జీవనంలో కూడా శాశ్వతమైనది ఏందో తెలుసుకోలేకపోతున్నారు. ఈ ప్లాస్టిక్ విలువనిస్తున్నారు, తాత్కాలికమైన వాటికి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి విలువనిస్తున్నారు. బంగారం విలువనే తెలుసుకోలేదు. బంగారము, మనులు, వెండి విలువనే తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విలువను ఎలా అర్థం చేసుకోగలరు అనేది పెద్ద ప్రశ్న అన్నమాట. సమాజం ఈ యొక్క వ్యాపారవేత్తల చేత, ఈ రాజకీయ నాయకుల చేత ఎంత హీనమైన స్థాయిలో ఉంచబడిందో చూడండి.
ప్రజలు ఎంత బుద్ధి తక్కువ వాళ్ళే, ఎంత అజ్ఞానుల స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అందుకని మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఉమ్? గురువు కావాలి. సో ఆ నియమాలను పాటించాలన్నమాట. మనకి భగవద్గీతలో కృష్ణ ప్రభువులా చెప్తుంది, ఆహార శుద్ధో సత్వశుద్ధి. సత్వశుద్ధి అర్థం చేసుకోవాలంటే కనీసం ఆహారం అనేది సత్వగుణంలో ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే కొంచెం బుద్ధి పనిచేస్తుంది అన్నమాట. అది కూడా లేదు, అది కూడా లేదు. అవునా కదా? మనకి తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా సరే నోటికి రుచికరమైన ఆహారమే తీసుకోవడానికి ఇష్టపడతాం. అవునా? అవునా కదా? వైట్ రైస్ తింటే చాలామందికి షుగర్ వస్తుందని, లేకపోతే జీర్ణ సమస్యలు వస్తాయని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు. అయినా సరే బ్రౌన్ రైస్ తినాలంటే ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే నోటికి రుచించదు. బుద్ధి ఆ స్థాయిలో ఉంది. సో అది సమస్య అన్నమాట. సరే, ఏదైనప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంగా భగవంతుని సేవలో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లయితే, భగవంతుని సేవ చేసినట్లయితే భగవంతుడు మనకు కావాల్సిన అన్నీ కూడా ఇస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి. అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. మరి ఎందుకు భగవత్ చైతన్యంలో ఉండడం వల్ల ఆ వ్యక్తికి అసలు దేనికి విలువరియాలని అర్థం చేసుకోగలుగుతారు అనమాట. భగవత్ చైతన్యం లేకపోయినట్లయితే ఈ తాత్కాలికమైన విషయాల పట్లనే ఆసక్తి ఉంటుంది. భగవంతు చైతన్యంలో ఉన్నట్లయితే భగవంతుడే మన శ్రేయస్సును చూస్తాడంటే చూడండి, భగవంతుడి చైతన్య జ్ఞానం చాలు, భగవంతుడు మనకి అన్నీ కల్పిస్తాడు. ఇప్పుడు కర్దమముని ఎప్పుడు కూడా భగవంతుని సేవ చేయడానికే సిద్ధపడ్డాడు కాబట్టి ఆయనకు కావాల్సినవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఏది కావాలి, ఏది అవసరం లేదు, దేని పట్ల ఆసక్తి ఉండాలి, దేని పట్ల ఆసక్తి ఉండకూడదు అని అర్థం చేసుకోగలిగాడు. కాబట్టి భగవంతుడు తనకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చాడనమాట. ఎందుకంటే భగవంతుడికి తెలుసు. అలాంటివన్నీ ఇచ్చినా సరే కర్దమముని, దేవహూతి భక్తి మార్గం నుండి వైదొలగరని వాళ్ళకు భగవంతుడికి తెలుసు కాబట్టి ఇచ్చాడు. యోగ క్షేమం భగవంతుడికి తెలుసు అనమాట యాక్చువల్లీ. సో అలా మనం కూడా భౌతికంగా ఉన్నతమైన స్థితిలో అంటే ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం అవసరమే, కానీ అంతకంటే ముఖ్యం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన అనేది ముఖ్యం అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు? గుణాలు ఎంత ఉంటాయంటే శరీరం యొక్క అవసరాలు ఏంటి? శరీరం అనేది అది రజోగుణం. అంటే శరీరం అది భౌతికమైనది కదా. శరీరం అంటే వాళ్ళు ఎప్పుడైతే సంతానం ఉత్పత్తి చేయాలనుకున్నారో శరీరానికి అవన్నీ అవసరం అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. శరీరం మరి చాలా బలహీనంగా ఉందనుకోండి, సంతానోత్పత్తి కూడా కష్టమే. ఇప్పుడు భౌతికంగా చూసినా సరే మంచి ఆరోగ్యవంతమైన సంతానానికి జన్మనివ్వాలంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఈ రోజుల్లో చాలామంది సరైన ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి పుట్టే వాళ్ళు కూడా చాలా బలహీనంగా పుడుతున్నారంట, శారీరకంగా మానసికంగా కూడా. అవునా కదా? సో కాబట్టి వీళ్ళు మరి జన్మనివ్వబోయేది ఎవరికి? కర్దమముని, దేవహూతి ఎవరికి జన్మనివ్వబోతున్నారు? భగవంతునికి జన్మనివ్వబోతున్నారు. కాబట్టి వాళ్ళు అలాంటి వాతావరణాన్ని కోరుకున్నారన్నమాట. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై.